Good morning, children. Stay home, stay safe. This is our main motto to protect ourselves from corona. So today I'm going to start direct indirect speech, that is present perfect into the past perfect. So listen to me. I say I have just grown crops for fuel and fodder. I say అనేది రిపోర్టింగ్ స్పీచ్, అలాగే ఐ హ్యావ్ జస్ట్ గ్రోన్ క్రాప్స్ ఫర్ ఫెయిల్ అండ్ ఫోర్డర్ అనేది రిపోర్టెడ్ స్పీచ్. సో ఫస్ట్ రిపోర్టింగ్ స్పీచ్ అంటే రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్న రిపోర్టింగ్ వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే ఆ టెన్స్కి సంబంధించిన విధంగానే రిపోర్టెడ్ స్పీచ్ మొత్తాన్ని కూడా మార్చాల్సింది. సో ఆ విధంగా మార్చినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. ఇక్కడ ఈ సే అనేటువంటి వెర్బ్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంది కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్లో సబ్జెక్టు యాజ్ ఇట్ ఈస్గా రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్టు రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్టు ఒకటే కాబట్టి ఆ సెంటెన్స్లో ఎక్కడా కూడా మార్చాల్సిన అవసరం లేదు. కాబట్టి ఐ సే దట్ ఐ హ్యావ్ జస్ట్ గ్రోన్ క్రాప్స్ ఫర్ ఫెయిల్ అండ్ ఫోర్డర్ అని రాస్తే సరిపోతుంది. అలాగే ఇదే సెంటెన్స్ని ఐ సెడ్ ఐ హ్యావ్ జస్ట్ గ్రోన్ క్రాప్స్ ఫర్ ఫెయిల్ అండ్ ఫోర్డర్ అని కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ వచ్చేసి ఫాస్ట్ టెన్స్లో ఉంది. రిపోర్టింగ్ వెర్బ్ ఫాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు రిపోర్టెడ్ స్పీచ్ మొత్తాన్ని కూడా ఫాస్ట్ టెన్స్లోకి మార్చాలి కాబట్టి ఐ సెడ్ యాస్టీస్గా రాసేస్తాం. రాసిన తర్వాత ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ చేర్చుకుంటాము. ఇక్కడ సెడ్ అనేటువంటి రిపోర్టింగ్ వెర్బ్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్ సంబంధించినటువంటి ఆక్సిలరీ కాబట్టి దాన్ని ఫాస్ట్ ఫామ్లో చెప్పాలంటే కేవలం ఫాస్ట్ ఫామ్లో హ్యాడ్ మాత్రమే ఆక్సిలరీ ఉంటుంది. ఐ హ్యాడ్ గ్రోన్ క్రాప్స్ ఫర్ ఫెయిల్ అండ్ ఫోర్డర్, అది యాస్టీస్గా రాస్తే సరిపోతుంది. అక్కడ దేన్ని కూడా మార్చాల్సినటువంటి అవసరం అనేది లేదు. సో ఇక్కడ ఐ సెడ్ ఐ హ్యావ్ గ్రోన్ క్రాప్స్ ఫర్ ఫెయిల్ అండ్ ఫోర్డర్. ఇక్కడ సెడ్ అనేది రిపోర్టింగ్ వెర్బ్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్ మొత్తాన్ని కూడా ఫాస్ట్ టెన్స్లోకి మార్చాలి. సో ఐ సెడ్ యాస్టీస్గా రాసుకున్నాం. దట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ అయ్యింది కాబట్టి యాస్టీస్ ఐ సబ్జెక్ట్ వస్తుంది. మరి రిపోర్టింగ్ వెర్బ్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్ సంబంధించింది కాబట్టి దాన్ని ఫాస్ట్ టెన్స్లోకి మార్చాలి కాబట్టి హ్యాడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. గ్రోన్ క్రాప్స్ ఫర్ ఫెయిల్ అండ్ ఫోర్డర్ అనేది యాస్టీస్గా రాసుకోవచ్చు, అక్కడ ఎలా కూడా మార్చాల్సిన అవసరం లేదు. అలాగే ఐ సెడ్ టు హిమ్ ఐ హ్యావ్ జస్ట్ ఆస్క్డ్ విలేజ్ ఉమెన్ టు ప్రివెంట్ డిఫారెస్టేషన్ అని అన్నాం. ఐ సెడ్ టు హిమ్ బదులుగా ఇది రిపోర్టింగ్ స్పీచ్, ఐ హ్యావ్ జస్ట్ ఆస్క్డ్ విలేజ్ ఉమెన్ టు ప్రివెంట్ డిఫారెస్టేషన్ అనేది రిపోర్టెడ్ స్పీచ్. తర్వాత ఇక్కడ ఐ సే టు హిమ్ బదులుగా ఐ టెల్ హిమ్ అంటే సరిపోతుంది. ఐ అనే సబ్జెక్టు ప్రారంభమైంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ సరిపోతుంది. మిగతా సెంటెన్స్ని యాస్టీస్గా రిపోర్టింగ్ వెర్బ్లో సబ్జెక్టు రిపోర్టెడ్ వెర్బ్లో ఉన్న సబ్జెక్ట్ ఒకటే కాబట్టి అక్కడ ఏ సెంటెన్స్లో ఎక్కడ ఏమీ కూడా మార్చాల్సినటువంటి అవసరం లేదు, యాస్టీస్గా రాస్తే సరిపోతుంది. అదే ఐ టెల్ హిమ్ దట్ ఐ హ్యావ్ జస్ట్ ఆస్క్డ్ విలేజ్ ఉమెన్ టు ప్రివెంట్ డిఫారెస్టేషన్, అది యాస్టీస్గా రాస్తే సరిపోతుంది. ఐ సెడ్ టు హిమ్ ఐ హ్యావ్ జస్ట్ ఆస్క్డ్ విలేజ్ ఉమెన్ టు ప్రివెంట్ డిఫారెస్టేషన్. ఐ సెడ్ టు వచ్చినప్పుడు టోల్డ్ హిమ్ పెట్టుకోవాలని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఐ టోల్డ్ హిమ్ సబ్జెక్ట్ యాస్టీస్గా ఉంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ తీసుకుంటాం. తర్వాత రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్టు రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్ట్ ఒకటే కాబట్టి యాస్టీస్గా సెంటెన్స్ మొత్తాన్ని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ టోల్డ్ అనేది వచ్చింది కాబట్టి హ్యావ్కు బదులుగా హ్యాడ్ అనేది ఉపయోగించి మిగతా సెంటెన్స్ని యాస్టీస్గా రాసేయచ్చు. అంటే ఎలా రాయాలి? ఐ టోల్డ్ హిమ్, సెట్కి బదులుగా టోల్డ్ యూజ్ చేసాం. ఐ అనే సబ్జెక్టే ప్రారంభమైంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాం. టోల్డ్ అనేది టోల్డ్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఐ హ్యాడ్ ఆస్క్డ్ విలేజ్ వన్ టు ప్రివెంట్ డిఫారెస్టేషన్, హ్యావ్కి బదులుగా హ్యాడ్ అనేది యూజ్ చేసాం, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పడం కోసం. అలాగే ఇక్కడ we say we have just prevented woodcutters. we say యాస్టీస్గా యూజ్ చేయొచ్చు. వి అనే సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ ఉపయోగించవచ్చు. సే అనేది సింపుల్ ప్రైమ్ టెన్స్ కాబట్టి యాస్టీస్గా రిపోర్టెడ్ స్పీచ్లో ఏమున్నదో దాన్ని యాస్టీస్గా రాసేయచ్చు. అంటే we say that we have just prevented woodcutters అని రాస్తే సరిపోతుంది. యాస్టీస్గా రిపోర్టెడ్ స్పీచ్లో ఏముందో అదే రాస్తాం. ఎందుకని? రిపోర్టింగ్ వెర్బ్ సింపుల్ ప్రైమ్ టెన్స్లో ఉంది కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంది కాబట్టి దాన్ని యాస్టీస్గా రాసేస్తాం. తర్వాత we said we have just prevented woodcutters, ఇక్కడ we have just prevented woodcutters అంటున్నాం. we said అనేది
రాస్తే యాస్టీస్గా రాసేయాలి. తర్వాత సబ్జెక్ట్తోనే ప్రారంభమైంది కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్ దట్ అనే కంజంక్షన్ తీసుకుంటాం. తర్వాత ఇక్కడ సెడ్ అనేటువంటి రిపోర్టింగ్ వర్బ్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడేమో రిపోర్టెడ్ స్పీచ్లో ఏముంది, వీ హ్యావ్ జస్ట్ ప్రివెంటెడ్ వుడ్కటర్స్ అని అంటాం. దాన్నే మనము ఫాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చినప్పుడు వీ హ్యాడ్ ఆల్రెడీ ప్రివెంటెడ్ వుడ్కటర్స్ అని మార్చేస్తాం. అంతే, అలా రాస్తే సరిపోతుంది అనమాట. అలాగే వీ సే టు దెమ్ we have just met you, we have just met you, అది we say to you we have just met you అని అన్నాం. ఇక్కడ ఏం చేయాలంటే we say to you బదులుగా we tell them అనాలి. them తర్వాత we అనే సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి దట్తో యూజ్ చేస్తాం. ఇక్కడ రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్టు అలాగే రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్టు రెండు we కాబట్టి వీని యాస్టీస్గా తీసుకుంటాం. టెల్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి యాస్టీస్గా హ్యావ్ యూజ్ చేస్తాం. యూ హ్యావ్ జస్ట్ మెట్కి మెట్ యాస్టీస్గా యూజ్ చేస్తాం. యూ అనేది ఎవరికి సంబంధించింది, దేకి సంబంధించింది, దెమ్కి సంబంధించింది కాబట్టి యాస్టీస్గా అక్కడ దెమ్ అనే ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ దెమ్ ఉంది దీన్ని దెమ్గా మార్చుకుంటాం అనమాట. అంటే ఎట్లా వీ టెల్ దెమ్ దట్ వీ హ్యావ్ జస్ట్ మెట్ దెమ్ అలా రాస్తాం అనమాట. అలాగే వీ సెడ్ టు దెమ్ వీ హ్యావ్ జస్ట్ మెట్ దెమ్. అలాగే సెట్కి బదులుగా టోల్డ్ యూజ్ చేయాలి. వీ టోల్డ్ దెమ్కి దెమ్ యాస్టీస్గా సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి దట్ అనేది తీసుకుంటాం. రిపోర్టింగ్ స్పీచ్లో సబ్జెక్టు రిపోర్టెడ్ స్పీచ్లో సబ్జెక్ట్ ఒకటే కాబట్టి యాస్టీస్గా వీ తీసుకుంటాం. తర్వాత ఈ రిపోర్టింగ్ వెర్బ్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యావ్కి బదులుగా హ్యాడ్ యూజ్ చేస్తాం. మెట్కి మెట్టు దెమ్కి దెమ్ యాస్టీస్గా యూజ్ చేస్తాం. వీ హ్యాడ్ ఆల్రెడీ మెట్ దెమ్, వీ హ్యాడ్ ఆల్రెడీ మెట్ దెమ్, వీ టోల్డ్ దెమ్ దట్ వీ హ్యాడ్ ఆల్రెడీ మెట్ దెమ్ అలా రాస్తే సరిపోతుంది అనమాట. అలాగే యూ సే ఐ హ్యావ్ జస్ట్ టేకెన్ గుడ్ డెసిషన్. యూ సే అనేది రిపోర్టింగ్ స్పీచ్, దాన్ని యాస్టీస్గా రాసుకోవచ్చు. ఐ అనే సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ దట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. తర్వాత ఈ రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న ఐ అనే సబ్జెక్టు, రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్న యూ అనే సబ్జెక్టు ఒకటి కాదు కాబట్టి రిపోర్టింగ్ స్పీచ్లో సబ్జెక్టు ఏముంటే దాన్నే రిపోర్టెడ్ స్పీచ్లో సబ్జెక్టుగా రాయాలి. అక్కడ ఐని తొలగించేసి యూ అనేది తీసుకుంటాం. తర్వాత మొత్తం వాక్యం కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంది కాబట్టి దాన్ని ఎక్కడ కూడా మార్చాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా రాసి సరిపోతుంది. అంటే యూ సెడ్ దట్ యూ హ్యావ్ జస్ట్ టేకెన్ గుడ్ డెసిషన్ అది రాసి సరిపోతుంది. అలాగే యూ సెడ్ ఐ హ్యావ్ జస్ట్ టేకెన్ డెసిషన్ గుడ్ డెసిషన్ అన్నాం. యూ సెడ్కి యూ సెడ్ యాస్టీస్గా యూజ్ చేయొచ్చు. అలాగే ఈ రిపోర్టింగ్ స్పీచ్ని రిపోర్టెడ్ స్పీచ్ని కలపడానికి సబ్జెక్ట్తోనే ప్రారంభమైంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. మరి ఇక్కడ ఐ అనేది రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్టు, రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్ట్ ఏముంది, ఇక్కడ యూ ఉంది. అంటే రిపోర్టింగ్ స్పీచ్లో సబ్జెక్టు ఏముంటే డైరెక్ట్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు అక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్ట్ని యూగా మార్చాలి. అలా మార్చడం సరిపోతుంది. తర్వాత సెడ్ అనేటువంటి రిపోర్టింగ్ వర్బ్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యావ్కి బదులుగా హ్యాడ్ అనేది ఉపయోగించాలి. టేకెన్ గుడ్ డెసిషన్ యాస్టీస్గా రాయాలి. అప్పుడు ఏం చెప్పాలంటే యూ సెడ్ దట్ యూ హ్యాడ్ ఆల్రెడీ టేకెన్ గుడ్ డెసిషన్ రాస్తే సరిపోతుంది అన్నమాట. అలాగే యూ సే టు హర్ ఐ హ్యావ్ జస్ట్ ఫాలోడ్ యూ. అలాగే యూ సే టుకి బదులుగా యూ టెల్ హర్ అంటాం. సే టుకి బదులుగా ఏం ఉపయోగించాలి, టెల్ అనేది యూజ్ చేస్తాం. టెల్ హర్ దట్ సబ్జెక్ట్ ప్రారంభమైంది కాబట్టి దట్. ఇక్కడ యూ అనే సబ్జెక్ట్ ఉంది, అక్కడ ఐ ఉంది రిపోర్టెడ్ స్పీచ్లో. రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్ట్నే యాజ్ ఇట్ ఈస్గా రిపోర్టెడ్ స్పీచ్లో రాసుకోవాలి. దానికి అనుగుణంగానే ఉంది కాబట్టి. తర్వాత ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యావ్ అనేది యూజ్ చేయాలి. యూ హ్యావ్ జస్ట్కి జస్ట్, ఫాలోడ్కి ఫాలోడ్. యూ ఎవరిని ఫాలో అవుతున్నారు, యూ సే టు హర్ కదా. సో కాబట్టి అక్కడ యూకి బదులుగా యూ ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ ఎవరున్నారు ఇక్కడ, హర్ ఉంది. సో యాజ్ ఈజ్గా ఆబ్జెక్ట్ రూపాన్ని దాన్ని రాసి సరిపోతుంది అనమాట. అది యూ టెల్ హర్ దట్ యూ హ్యావ్ జస్ట్ ఫాలోడ్ హర్. అలాగే యూ సెడ్ టు మీ ఐ హ్యావ్ జస్ట్ ఫాలోడ్ యూ అన్నాను. యూ సెడ్ టు మీ ఐ హ్యావ్ జస్ట్ ఫాలోడ్ యూ అన్నాం. అలాగే సెట్ వచ్చినప్పుడు ఏం రాయాలని చెప్పుకున్నాం మనం, టోల్డ్ అనేది రాసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ టోల్డ్ అనేది రాయాలి కాబట్టి యూ టోల్డ్ దట్
యూ టోల్డ్ మీ దట్, యూ సెట్ టు మీ ఉంది కదా, సో కాబట్టి యూ టోల్డ్ మీ అని రాస్తాము. ఐ అనే సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాము. ఈ ఐ అనే సబ్జెక్టు యు అనే సబ్జెక్టుకి సంబంధించినది కాబట్టి యు అనేది చేరుస్తాం. ఇది సెట్ అనేది రిపోర్టింగ్ వర్బ్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యావ్కి బదులుగా హ్యాడ్ యూజ్ చేస్తాం. మీ అనే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి లాస్ట్కి మీనే యూజ్ చేస్తాం అన్నమాట. అంటే యూ టోల్డ్ మీ దట్ యూ హ్యాడ్ ఫాలోడ్ మీ అని రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. అలాగే హీ సేస్ ఐ హ్యావ్ జస్ట్ కమ్ హియర్. హీ సేస్ హీకి హీ యాస్టీస్గా, సేస్కి సేస్ యాస్టీస్ రాసేయచ్చు. ఐ అనే సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ తీసుకుంటాం. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న ఐ, రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్టు ఒకటి కాదు కాబట్టి రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్టు హీ కాబట్టి ఐకి బదులుగా హీ రాసుకోవాలి. తర్వాత ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ అనేటువంటి ఆక్సిలరీని ఉపయోగించాం. హీ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కనుక వచ్చినట్లయితే హ్యాజ్ అనేటువంటి ఆక్సిలరీని ఉపయోగిస్తాం తప్ప ఇంకోటి ఏమి కూడా కాదు. తర్వాత జస్ట్ కమ్ యాస్టీస్గా రాసేయచ్చు. హియర్ అనేది ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పింది మనం చెప్తున్నాం కాబట్టి హియర్కి బదులుగా దేర్ అనేది ఉపయోగిస్తాం. అలా రాసినట్టయితే ఈ సేస్ దట్ హీ హ్యాస్ జస్ట్ కమ్ దేర్ అని రాసి సరిపోతుంది. అలాగే ఈ సైడ్ ఐ హ్యావ్ జస్ట్ కమ్ హియర్ అని అంటాం. ఈ సైడ్ యాస్టీస్గా యూజ్ చేయాలి. ఐ అనే సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ అనేది మనం ఉపయోగిస్తాం. తర్వాత ఐ హ్యావ్ జస్ట్ కమ్ హియర్ అని కాబట్టి హీ అనేది ఉపయోగించాలి. ఐకి బదులుగా హీ ఉపయోగించాం. సెట్ అనేటువంటి రిపోర్టింగ్ వర్బ్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యావ్కి బదులుగా హ్యాడ్ ఉపయోగిస్తాం. అలాగే హియర్ అనేది అతను చెప్పిన మాట, అతను చెప్పేది మనం చెప్పేటప్పుడు హియర్కి బదులుగా అక్కడ మనం దేర్ అనేది ఉపయోగిస్తాం అనమాట. దాన్నే మనం ఈ సెట్ దట్ ఈ హ్యాడ్ కమ్ దేర్ అని రాసి లాస్ట్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. బండ గుర్తు ఇండైరెక్ట్ స్పీచ్లో లాస్ట్కి ఫుల్ స్టాప్ మాత్రమే ఉంటుంది, మిగతా ఏ గుర్తులు కూడా ఉండవని చెప్తున్నాం. అలాగే ఈ సేస్ టు హర్ ఐ హ్యావ్ జస్ట్ ఇంట్రడ్యూస్డ్ యూ. ఈ సేస్ టు హర్కి బదులుగా ఈ టెల్స్ హర్ అనొచ్చు. ఐ అనే సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి దట్ అనేది యూజ్ చేస్తాం. అలాగే ఐ అనేది హీ అనే సబ్జెక్ట్ సంబంధించింది కాబట్టి హీ యూజ్ చేస్తాం. ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ ఉపయోగించాము. అదే హీ వచ్చినట్టయితే హ్యాజ్ అనేది ఉపయోగించాలి. జస్ట్ ఇంట్రడ్యూస్డ్ హర్, ఎవరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? ఆమెకే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. యూ అంటే ఎవరు? ఆబ్జెక్ట్ని యాస్టీస్గా మనం అక్కడ యూజ్ చేయాలి కాబట్టి హర్ అనేది ఇస్తాం. హీ టెల్స్ హర్ దట్ హీ హ్యాస్ జస్ట్ ఇంట్రడ్యూస్డ్ హర్. ఈ విధంగా రాస్తే అది సరిపోతుంది. అలాగే he said to her I have just introduced you. ఈ విధంగానే he said to her I have just introduced you. ఈ సెట్ కు బదులుగా టోల్డ్ ఉపయోగించాలి. he told her, ద సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఈ ఐ అనేది రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి సబ్జెక్టు హీకి సంబంధించింది కాబట్టి ఐకి బదులుగా హీ అనేది ఉపయోగిస్తాము. టోల్డ్ అనేటువంటి రిపోర్టింగ్ వెర్బ్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యావ్కి బదులుగా హ్యాడ్ ఉపయోగిస్తాము. ఇంట్రడ్యూస్డ్, ఎవరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? హర్ కాబట్టి యాస్టీస్గా హర్ అనే ఆబ్జెక్ట్ అక్కడ రాస్తాం. అప్పుడు ఏం రాయాలి? హీ టోల్డ్ హర్ దట్ హీ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ హర్. హీ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ హర్ అని రాసి సరిపోతుంది. అలాగే షీ సేస్ ఐ హ్యావ్ జస్ట్ వాష్డ్ క్లాత్స్. షీ సేస్ యాస్టీస్గా ఉపయోగించాలి. తర్వాత సబ్జెక్ట్ ఉన్న ప్రారంభమైంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాలి. ఇక్కడ ఐ అనేటువంటి రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్టు రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్టు ఒకటి కాదు కాబట్టి రిపోర్టింగ్ స్పీచ్లో షీ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఐకి బదులుగా మనం ఎట్టి పరిస్థితిలో షీ అనే సబ్జెక్ట్ని అక్కడ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఈ గమనించాల్సింది ఏంటంటే ఐ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. అలా కాకుండా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వస్తే మాత్రం హ్యాజ్ అనేటువంటి ఆక్సిలరీ వెర్బ్ని మాత్రమే మనం ఉపయోగిస్తాం. యాస్టీస్గా జస్ట్ వాష్డ్ క్లాస్ అనేది దాన్ని మనం ఉపయోగిస్తాం. అంటే షీ సేస్ దట్ షీ హ్యాస్ జస్ట్ వాష్డ్ క్లాత్స్ అలా రాస్తే సరిపోతుంది. అలాగే షీ సెడ్ ఐ హ్యావ్ జస్ట్ వాష్డ్ క్లాత్స్ అని అంటుంది. ఐ హ్యావ్ జస్ట్ వాష్డ్ క్లాత్స్ అని అంటుంది. అలాగే ఐ సెడ్ దట్ షీ, ఇక్కడ షీ సెడే కాబట్టి షీ సెడ్ యాస్టీస్గా రాసాం. దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాము. ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ని యాస్టీస్గా యూజ్ చేసాము. తర్వాత ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి
హ్యాస్కు బదులుగా హ్యావ్కు బదులుగా హ్యాడ్ యూజ్ చేస్తాం. వాష్డ్ క్లాస్ హ్యాస్టీస్గా. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ ఆల్రెడీ వాష్డ్ క్లాత్స్ అని రాసి సరిపోతుంది అనమాట. అలాగే షీ సేస్ టు అస్ ఐ హ్యావ్ జస్ట్ అరేంజ్డ్ డిన్నర్ ఫర్ యూ. షీ సేస్ టు బదులుగా షీ టెల్స్ హర్ అంటే సరిపోతుంది. సేస్ టు వచ్చింది కాబట్టి టెల్స్ అనేది యూజ్ చేస్తాం. షీ సేస్ హర్. ఐ అనే సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ తీసుకుంటాం. ఇక్కడ ఐ అనేటువంటి సబ్జెక్టు షీ అనే సబ్జెక్టు రిపోర్టింగ్ సబ్జెక్ట్ సంబంధించింది కాబట్టి షీని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ వచ్చింది. టెల్స్ అనేటువంటి రిపోర్టింగ్ వర్క్ ఫాస్ట్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్కు బదులుగా హ్యాస్ తీసుకొని జస్ట్ అరేంజ్ డిన్నర్ ఫర్ అనేది మనం యాస్టీస్గా తీసుకోవచ్చు. ఎవరికి ఏర్పాటు చేస్తున్నారు? అస్ అనే ఆబ్జెక్ట్ ఫామ్ను వాడే ఇస్తాడు కాబట్టి దాన్ని ఏ విధమైన మార్పు లేకుండా అస్ అని రాసి సరిపోతుంది. అదే షీ టెల్స్ హర్ దట్ షీ హాజ్ జస్ట్ అరేంజ్ డిన్నర్ ఫర్ అస్ అని రాసి సరిపోతుంది. అలాగే షీ సెడ్ టు దెమ్ ఐ హ్యావ్ జస్ట్ అరేంజ్ డిన్నర్ ఫర్ యూ అని అంటే షీ సెడ్ టుకి బదులుగా షీ టోల్డ్ దెమ్ అని రాస్తాము. ఈ సబ్జెక్ట్ని ఇక్కడ సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఈ ఐ అనే సబ్జెక్టు షీకి సంబంధించింది కాబట్టి షీ యూజ్ చేస్తాం. అలాగే టోల్డ్ అనేటువంటి రిపోర్టింగ్ వర్బ్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యాడ్ అనేటువంటి రిపోర్ట్ ఆక్సిలరీ వర్బ్ని యూజ్ చేస్తాం. అరేంజ్ డిన్నర్ ఫర్ అనేది అంతవరకు నార్మల్గా ఉపయోగించవచ్చు. తర్వాత ఆబ్జెక్ట్ ఏమైతే ఉందో యూకు బదులుగా ఆబ్జెక్ట్ ఏముందో అక్కడ దెమ్ ఉంది. ఆ ఆబ్జెక్ట్ రూపాన్ని యాస్టీస్గా రాయాలి. అంటే షీ టోల్డ్ దెమ్ దట్ షీ హ్యాడ్ ఆల్రెడీ అరేంజ్ డిన్నర్ ఫర్ దెమ్ అని రాస్తే సరిపోతుంది. అలాగే ఇట్ సేస్ ఐ హ్యావ్ జస్ట్ అపీల్డ్ ఫర్ క్లీన్లీనెస్. ఇట్ సేస్ యాస్టీస్గా ఉపయోగించవచ్చు. దట్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి. ఈ ఐ అనే సబ్జెక్ట్ ఇట్ అనే దానికి సంబంధించింది కాబట్టి ఇట్ యూజ్ చేస్తాం. ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ యూజ్ చేసాము. అలాగే ఇక్కడ సేస్ అనేటువంటి రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంది కాబట్టి ఇట్ అనే సింగులర్ నెంబర్ కాబట్టి హ్యాజ్ అనేది ఆబ్జెక్ట్గా హ్యాజ్ అనేది ఆక్సిలరీ వర్బ్గా యూజ్ చేస్తాం. తర్వాత జస్ట్ అపీల్ ఫర్ క్లీన్లీనెస్ అనేది యాస్టీస్గా రాసేస్తాం అనమాట. అంటే ఇట్ సేస్ దట్ ఇట్ హ్యాస్ జస్ట్ అపీల్డ్ ఫర్ క్లీన్లీనెస్. అలాగే ఇట్ సెడ్ ఐ హ్యావ్ జస్ట్ అపీల్డ్ ఫర్ క్లీన్లీనెస్. ఇట్ సెడ్ యాస్టీస్గా యూజ్ చేయాలి. ఐ అనే సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాము. ఈ ఐ అనే సబ్జెక్టు ఇట్కి సంబంధించింది కాబట్టి యాస్టీస్గా ఇట్ అనేది రాస్తాం. సెడ్ అనేటువంటి రిపోర్టింగ్ వర్బ్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యావ్ అనే ఆక్సిలరీ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించింది కాబట్టి దాని ఫాస్ట్ టెన్స్లోకి మార్చితే హ్యాడ్ అవుతుంది. క్లీన్లీ అపీల్ ఫర్ క్లీన్లీనెస్ యాస్టీస్గా రాసేయాలి. ఇట్ హ్యాడ్ సెడ్ దట్ ఐ హ్యాడ్ అపీల్డ్ ఫర్ క్లీన్లీనెస్ యాస్టీస్గా రాసి సరిపోతుంది అడికి. అలాగే ఇట్ సేస్ టు హర్ యూ హ్యావ్ జస్ట్ అపియర్డ్ బిఫోర్ మీ. అలాగే ఇట్ సేస్ టు హర్కి బదులుగా ఇట్ టెల్స్ హర్ అని రాసి సరిపోతుంది. తర్వాత సబ్జెక్ట్ అనే ప్రారంభమైంది కాబట్టి దట్ అనేది యూజ్ చేస్తాం. యూ అనేది ఆబ్జెక్ట్కి సంబంధించింది కాబట్టి ఆబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? ఇట్ సేస్ టు హర్. హర్ అనేది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారితే ఏమవుతుంది? షీ అవుతుంది. సో కాబట్టి షీని అక్కడ మనం యాస్టీస్గా యూజ్ చేస్తాం. ఇట్ సేస్ దట్ షీ హ్యాస్, ఎందుకంటే టెల్స్ అనేటువంటి రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంది కాబట్టి హ్యాస్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వస్తే హ్యాస్ అనే ఆక్సిలరీని యూజ్ చేయాలి. జస్ట్ అపీల్ బిఫోర్ ఇట్ అంటే మీ అన్నాడు కాబట్టి మీ అనే సబ్జెక్ట్ దేనికి సంబంధించింది? ఇట్ అనే సబ్జెక్ట్ సంబంధించింది కాబట్టి యాస్టీస్గా మీకు బదులుగా ఇట్ యూజ్ చేస్తాం. ఇట్ టెల్స్ హర్ దట్ షీ హాజ్ జస్ట్ అపియర్డ్ బిఫోర్ ఇట్ సరిపోతుంది. అలాగే ఇట్ సెడ్ టు హర్ యూ హ్యావ్ జస్ట్ అపియర్డ్ బిఫోర్ మీ. అలాగే ఇట్ సెడ్ టుకు బదులుగా ఇట్ టోల్డ్ హర్ అని రాసి సరిపోతుంది. యూ అనే సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాలి. షీ హ్యాడ్ అపియర్డ్ బిఫోర్ యాస్టీస్గా రాసేయచ్చు. ఎందుకంటే టోల్డ్ అనే రిపోర్టింగ్ వర్బ్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యావ్కి బదులుగా హ్యాడ్ ఉపయోగించాము. ఈ ఇట్ అనే మీకు బదులుగా సబ్జెక్ట్ ఏముంది? ఇట్ ఉంది. దాన్ని యాస్టీస్గా ఆబ్జెక్ట్ రూపంలో మారినా ఇట్టే వస్తుంది కాబట్టి దాన్ని యాస్టీస్గా మార్చాం. దాన్ని ఇట్ టోల్డ్ హర్ దట్ షీ హ్యాడ్ ఆల్రెడీ అపియర్డ్ బిఫోర్ ఇట్ అని రాసి సరిపోతుంది. అలాగే ఇక్కడ దే సేస్ వీ హ్యావ్ జస్ట్ వన్ న్యూ డ్రెస్ అన్నాం. దేసేకి దేసే యాస్టీస్గా ఉపయోగించాలి. సబ్జెక్టుతోనే ప్రారంభమైంది రిపోర్టెడ్ స్పీచ్ కాబట్టి దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాము. తర్వాత ఉయ్ అనేది సబ్జెక్టు, రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్టు ఉయ్. తర్వాత రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్టు దే కాబట్టి ఉయ్ బదులుగా దే యూజ్ చేస్తాము. ఈ
సే అనేది ప్రజెంట్ టెన్స్లోనే ఉంది కాబట్టి యాస్టీస్గా హ్యావ్ అనేది యాస్టీస్గా వచ్చేస్తుంది. జస్ట్ వన్ న్యూ డ్రెస్ అనేది యాస్టీస్గా రాసేయాలి. దే సే దట్ దే హ్యావ్ జస్ట్ వన్ న్యూ డ్రెస్ అని రాసిపోతుంది. దే సెడ్ వీ హ్యావ్ జస్ట్ వన్ న్యూ డ్రెస్ అంటాడు. దే సెడ్కి దే సెడ్ యాస్టీస్గా రాసేయాలి. రిపోర్టెడ్ స్పీచ్ సబ్జెక్టునే ప్రారంభమైంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ తీసుకుంటాము. తర్వాత వి అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ వి ఎవరికి సంబంధించింది, దేకి సంబంధించింది రిపోర్టెడ్ స్పీచ్లో. సో కాబట్టి వీకి బదులుగా దే రాస్తాము. సెట్ అనేటువంటి రిపోర్టింగ్ వరకు ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యావ్కి బదులుగా హ్యాడ్ ఉపయోగిస్తాము. వన్ న్యూ డ్రెస్ని యాస్టీస్గా మనం యూజ్ చేస్తాం. అలాగే దే సే టు హిమ్ యూ హ్యావ్ జస్ట్ వన్ ద లాటరీ, అది దే టెల్ హిమ్ అని రాయాలి. సే టుకి బదులుగా దే టెల్ హిమ్ దట్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి దట్ యూజ్ చేసాము. ఇక్కడ హీ యూ అనేది ఆబ్జెక్ట్ సంబంధించింది కాబట్టి ఆబ్జెక్ట్ ఏముంది, ఇక్కడ హిమ్ ఉంది. హిమ్ సబ్జెక్ట్గా మారితే ఏమవుతుంది, హీ అవుతుంది. హీ హ్యాస్ జస్ట్ వన్ ద లాటరీ అని రాస్తే సరిపోతుంది. యాస్టీస్గా దే సే టు హిమ్ యూ హ్యావ్ జస్ట్ వన్ ద లాటరీ. సో దే సే టుకి బదులుగా దే టెల్ హిమ్ దట్ హీ హ్యాస్ జస్ట్ వన్ ద లాటరీ అని రాస్తే సరిపోతుంది అనమాట. సబ్జెక్ట్ ప్రారంభమైంది కాబట్టి దే సెడ్ టు హిమ్ యూ హ్యావ్ జస్ట్ వన్ ద లాటరీ. దే టోల్డ్ హిమ్, సెట్కి బదులుగా టోల్డ్ అని రాయాలి. గో యూ టోల్డ్ హిమ్ దట్ సబ్జెక్ట్ ప్రారంభమైంది కాబట్టి దట్. ఈ యూకి బదులుగా ఆబ్జెక్ట్తో చూపించాలి కాబట్టి హీ యూజ్ చేస్తాం. టోల్డ్ అనేటువంటి రిపోర్టింగ్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యాడ్ యూజ్ చేస్తాం. హ్యాడ్ ఆల్రెడీ వన్ ద లాటరీకి హ్యాడ్ ఆల్రెడీ వన్ ద లాటరీ రాస్తాం. దే టోల్డ్ హిమ్ దట్ హీ హ్యాడ్ ఆల్రెడీ వన్ ద లాటరీ అని రాస్తే సరిపోతుంది. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మారిస్తే ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఎ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. విజయం సాధించిన ప్రతి కథ కూడా ప్రతిదీ కూడా అపజయాల నుంచి వచ్చిందంటాం. వాట్ ఈస్ ద హైవే టు ద సక్సెస్? విజయానికి ఏది హైవే, మార్గం ఏది? ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు ద సక్సెస్. అపజయం విజయానికి నాంది అంటాడు. వాట్ డిడ్ టామ్ వాట్సన్ సే? టామ్ వాట్సన్ అనేది ఎవరు చెప్పారు? హీ సెడ్ దట్ ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. ఒకవేళ నువ్వు విజయం సాధించాలంటే నీ ఫెయిల్యూర్ రేట్ అంతకి రెండింతలు ఉంటుందట. హూ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 years? ఎవరు వ్యాపారంలో 21 సంవత్సరాల వయసులో కోల్పోయింది? అబ్రహం లింకన్. హూ వాజ్ డిఫీటెడ్ ఇన్ లెజిస్లేటివ్ రేస్? ఎవరు ఓడిపోయింది, ఎవరు లెజిస్లేటివ్ రేస్లో? హూ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 years? ఎవరు 21 సంవత్సరాల వయసులో వ్యాపారాన్ని కోల్పోయింది, ఎవరు? అబ్రహం లింకన్. హూ వాజ్ డిఫీటెడ్ ఇన్ లెజిస్లేటివ్ రేస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22? 22 సంవత్సరాల వయసులో ఈ యొక్క 22 సంవత్సరాల వయసులో లెజిస్లేటివ్ రేస్లో ఎలక్షన్లో ఓడిపోయింది, ఎవరు? అబ్రహం లింకన్. హూ ఓవర్కేమ్ ద డెత్ ఆఫ్ హిస్ స్వీట్ హార్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 26 years? 26 సంవత్సరాల వయసులో తన శ్రీమతి చనిపోతే బాగా కోలుకోపోయినప్పటికీ మళ్ళా మేల్కొన్నది ఎవరు అంటే అబ్రహం లింకన్. హూ హ్యాడ్ నర్వస్ బ్రేక్ డౌన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 27 yearsలో పూర్తిగా నర్వస్ అయింది, ఎవరు? అబ్రహం లింకన్. హూ హ్యాడ్ లాస్ట్ ఎవ్రీ ఎలక్షన్ ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఒక్క యునైటెడ్ స్టేట్స్ జరిగిన అధ్యక్ష ఎన్నికలు తప్ప మిగతా అన్నీ ఓడిపోయింది, ఎవరు? అబ్రహం లింకన్. హూ వాజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ ట్రేడర్స్ స్టోవ్ని కనుగొన్నది ఎవరు? లీడీ ఫారెస్ట్. హూ వాజ్ చార్జ్డ్ బై డిస్ట్రిక్ట్ అటార్నీ ఎవరిని శిక్షించింది? లీడీ ఫారెస్ట్ని. వై వాజ్ హీ చార్జ్డ్ బై డిస్ట్రిక్ట్ అటార్నీ? ఎందుకని అతన్ని శిక్షించాడంటే బికాస్ ఆఫ్ మిస్లీడింగ్ ద పీపుల్ టు బై ద స్టాక్ ఆఫ్ హిస్ కంపెనీ. అతని కంపెనీలో ఉన్న వస్తువులని కొనుగోలు చేయడం కోసం ప్రజలందరినీ మిస్లీడ్ చేశాడని చెప్పి. హూ వాజ్ పబ్లిక్లీ హ్యూమిలేటెడ్? ప్రజలందరి సమక్షంలో అణిచివేతకు గురైంది ఎవరు? లీడీ ఫారెస్టే. విచ్ న్యూస్ పేపర్ క్వశ్చన్డ్ ద విజ్డమ్ ఆఫ్ రైట్ బ్రదర్స్? రైట్ బ్రదర్స్ యొక్క విజ్డమ్ని, తెలివిని ప్రశ్నించినటువంటి న్యూస్ పేపర్ ఏదంటే ఏ న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్. వెన్ డిడ్ న్యూయార్క్ టైమ్స్ క్వశ్చన్ ద విజ్డమ్ ఆఫ్ రైట్ బ్రదర్స్? రైట్ బ్రదర్స్ యొక్క విజ్డమ్ని ఎప్పుడు ప్రశ్నించింది న్యూయార్క్ టైమ్స్? 10th December 2003. When did they fly famous flight after questioning the New York Times?
న్యూయార్క్ టైమ్ ప్రశ్నించిన తర్వాత ఎంత కాలానికి వాళ్ళ యొక్క ఫ్లైట్ని ఎగరేయగలిగారు. 1 వీక్ లేటర్ వేర్ డిడ్ ది ఫ్లై ఫేమస్ ఫ్లైట్, ఎక్కడ వాళ్ళు ఆ ఫేమస్ ఫ్లైట్ ఎగరేసింది ఎక్కడ? అట్ కిటీ హాక్. హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ కేఎఫ్సిని ప్రారంభించింది ఎవరు? కల్నల్ శాండర్స్. హూ స్టార్టెడ్ మికీ మౌస్ని ప్రారంభించింది ఎవరు? వాల్ట్ డిస్నీ. హూ హైడ్ బై వాల్ట్ డిస్నీని అద్దెకు తీసుకున్నది ఎవరు? మినిస్టర్ ఆఫ్ ది చర్చ్. How many months had he formal schooling? How many months had Thomas Edison formal schooling? How many months had Thomas Edison formal schooling? ఎన్ని నెలలు థామస్ ఎడిసన్ ఫార్మల్ స్కూల్కి వెళ్ళాడు? ఓన్లీ 3 months. హూ వాజ్ పార్ట్లీ డెఫ్, సగము చెవుడుకున్నటువంటి వ్యక్తి ఎవరు? థామస్ ఎడిసన్. వాట్ ఈస్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటే ఏంటి? ఎవ్రీ టైమ్ దే ఫెయిల్డ్ యాజ్ వెల్ యాజ్ దే బౌన్స్డ్ బ్యాక్. ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటే ఓటమి అనేది కుంగదీసినటాన్ని ఫెయిలింగ్ ఫార్వర్డ్ అని చెప్పని అంటారు. when did థామస్ ఎడిసన్ లాస్ హిస్ ఫ్యాక్టరీని ఎప్పుడు కోల్పోయాడు ఆయన? in 1914. వాట్ వాజ్ ద హిస్ ఏజ్ వెన్ హీ లాస్ట్ హిస్ ఫ్యాక్టరీ? అతని కర్మాగారాన్ని కోల్పోయినప్పుడు అతని వయసు ఎంత? 67 years. వాట్ డిడ్ హీ ఇన్వెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ డిజాస్టర్? మొత్తం కోల్పోయినా కానీ మళ్ళా కొత్త అంశాన్ని కనుగొన్నాడు. ఎప్పుడు కనుగొన్నాడు? ఏం కనుగొన్నాడు? ఫోనోగ్రాఫ్ కనుగొన్నాడు. హౌ మెనీ టైమ్స్ హ్యాడ్ హీ ఫెయిల్డ్ వైల్ హీ వాజ్ వర్కింగ్ ఆన్ ద లైట్ బల్బ్ మీద ఆయన ప్రయోగం చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు? 10,000 times ఫెయిల్ అయ్యాడు. హూ వాజ్ ఫైర్డ్ బై హెన్రీ ఫోర్డ్ సెకండ్. హెన్రీ ఫోర్డ్ కాల్చింది ఎవరిని? లీ ఇకాకా. వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ లీ ఇకాకా వెన్ హీ వాజ్ ఫైర్డ్? అతను కాల్చినప్పుడు అతని వయసు ఎంత? 54 years. వాట్ డిడ్ నెపోలియన్ హిల్ రైట్? నెపోలియన్ హిల్ ఏం రాశాడు? వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ఇన్ ద మైండ్ క్యాన్ అచీవ్. అతను ఏదైతే సాధించాలని మనసులో నిక్షిప్తమై ఉంటుందో దాన్ని అతను ఖచ్చితంగా సాధించగలుగుతాడు. హూ వాస్ లిడ్విగ్ వాన్ బెథోవెన్? ఇతను ఎవరు? లిడ్విగ్ వాన్ బెథోవెన్ ఏ జర్మన్ కంపోజర్ అండ్ పియానిస్ట్. వాట్ డిడ్ హీ డూ? ఏం చేశాడు ఆయన? ద క్లాసికల్ అండ్ రొమాంటిక్ ఎరాస్ ఇన్ వెస్టర్న్ ఆర్ట్ మ్యూజిక్. ఇది ఇతను కనుగొన్నది. హూ వాజ్ ద బ్రైటెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్? ఎన్ఆర్. ఇక్కడ మనం ఐ విల్ డూ ఇట్లోకి వచ్చాము. ఇక్కడ ఎన్ఆర్ నారాయణమూర్తి. హూ ఆస్క్డ్ హిమ్ టు సాల్వ్ దేర్ డిఫికల్టీస్? ఎవరు అడిగారు ఆయన సమస్యలు తీర్చమని? హీ సీనియర్స్. వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ హీ కేమ్ ఫ్రమ్? వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ హీ కేమ్ ఫ్రమ్? అతను ఏ విధమైన కుటుంబం నుంచి వచ్చాడు? పూర్ అండ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాట్ వాజ్ హిస్ ఫాదర్? వాళ్ళ నాన్నగారు ఏం చేసేవాడు? హిస్ ఫాదర్ వాజ్ ఏ హై స్కూల్ టీచర్ అండ్ అన్ విడ్ రీడర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఆయన. వేర్ డిడ్ ద బ్రైటర్ వన్స్ వాంట్ టు స్టడీ? ఐఐటి. వేర్ డిడ్ దే స్టడీ? ఆల్ దీస్ ఐఐటి aspirants would sit below the shade of a stone mandap close to the Chandi hills in the sleepy town of Mysore. అక్కడ చదివేవాడు వాడు. వాట్ వాజ్ ద ఆల్టర్నేట్ గోల్ ఆఫ్ బ్రైట్ బాయ్? ఆ బ్రైట్ బాయ్ యొక్క ఆల్టర్నేట్ గోల్, లక్ష్యం ఏంటి? ఐఐటి. వాట్ వాజ్ ద నారాయణమూర్తి ప్రిన్సిపల్? నెవర్ హర్ట్ ఎనీ వన్. వాట్ వాజ్ ద నారాయణమూర్తి ప్రిన్సిపల్? నెవర్ హర్ట్ ఎనీ వన్. ఎవరిని బాధ పెట్టద్దు. వాట్ వాజ్ హిజ్ నేచర్? నేచురలీ హీ వాజ్ అన్ ఇంట్రావర్ట్. తన మనసులో తానే బాధపడతాడు తప్ప పక్క వాళ్ళతో పంచుకోడు. ఇన్ విచ్ వాజ్ వేవింగ్ హ్యాండ్స్ టు హిజ్ ఫ్రెండ్స్? ఇన్ విచ్ ఇయర్ హీ హ్యాడ్ వేవింగ్ హిజ్ హ్యాండ్స్ టు హిజ్ ఫ్రెండ్స్? 1962. వాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ భగవద్గీత? యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్
అండ్ యువర్ వరస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ సెల్ఫ్. అది భగవద్గీత యొక్క ప్రిన్సిపల్. హూ వాజ్ ది అంటే ఇక్కడ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్. నీ స్నేహితుడు నువ్వే, నీ శత్రువు కూడా నువ్వే. ఇదే భావన. హూ వాజ్ ద పైనీర్ ఆఫ్ ఇండియాస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ? ఎన్ఆర్ నారాయణమూర్తి. హూ వాజ్ ద ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ, అన్కాంప్రమైజ్డ్ క్వాలిటీ అండ్ ఫెయిర్నెస్? ఇది కూడా ఆయన ఎన్ఆర్ నారాయణమూర్తి. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్? ఇన్ఫోసిస్ని స్థాపించింది ఎవరు? ఎన్ఆర్ నారాయణమూర్తి. హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ఐ విల్ డూ ఇట్? సుధామూర్తి. ఇది ఐ విల్ డూ ఇట్ లెసన్కి సంబంధించింది. సో ఈ విధంగా ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు సెకండ్ యూనిట్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ. సో ఇఫ్ యూ లైక్, నాన్న చెప్పనా? చెప్పే. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.